బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ఇది లేడీస్లలో వచ్చే మెనోపాజ్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? అలాగే ఎందుకు వస్తుంది? చాలా మట్టికి 30-25 ఏజ్లో చూస్తున్నాం ఇప్పుడైతే. ఒకప్పుడు చూస్తే ఒక 50-60లో చూస్తున్నాం. సో ఇప్పుడైతే చిన్న ఏజ్ నుండే మెనోపాజ్ చూస్తున్నాం కదా. సో ఎందుకు అంటారు? మన లైఫ్ స్టైల్ వల్ల అంటారా, ఫుడ్ వల్ల అంటారా, దేనికంటారు? యాక్చువల్లీ నేచురోపతి ప్రకారంగా మనం చూస్తే ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ ఫుడ్ హ్యాబిట్ అండ్ అవర్ లైఫ్ స్టైల్. ఓకే, ఈ రెండు అక్కడ ఇన్వాల్వ్. ఒకటి ఏంటంటే లైక్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎలా అయిపోయిందంటే టోటలీ బిజీ షెడ్యూల్ ఉండిపోయి జనాలు ఏం చేస్తున్నారంటే లైక్ సపోజ్ యూ వాంట్ ఏ బ్రేక్ఫాస్ట్, ఓకే, ఆన్లైన్ ఆర్డర్. So immediately you are getting within 10 minutes is giving you delivery. Okay, so you don't have to work at all. So our type lifestyle మొత్తం మారిపోయింది అన్నమాట. And they don't understand like అక్కడ బాగా హోటల్లో బాగా ఏ టైప్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, whether it is prepared hygienically or not, అది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. అది ఏం చూడరు అనమాట. అండ్ బాగా ఏం చేస్తారంటే జనరల్ గా టు మేక్ ఇట్ వెరీ టేస్టీ బాగా ఏం చేస్తారంటే ఆయిల్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తారు, మసాలా ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ ఆన్ ద డే టు డే డైలీ లైఫ్ అన్నమాట. ఓకే, సో దానిలో ఏమవుతుందంటే మనకు అగైన్ మన బాడీలో దట్ సర్కేడియన్ రిథమ్ కంప్లీట్ గా మారిపోతాయి అన్నమాట. ఓకే, బికాస్ అక్వైర్డ్ లైఫ్ స్టైల్, దట్ ఈస్ number 1. The number 2 is our food habit. Awkward lifestyle in the sense, suppose మీరు 10 o'clock పడుకోవాల్సింది, you are sleeping around 1 o'clock, 2 o'clock in the night. ఆటోమేటికలీ అక్కడ బాడీలో మార్పు వచ్చేస్తాయి. బికాస్ హార్మోన్స్ which is supposed to be secreted around 2 o'clock in the night, that time suppose if you are not sleeping, otherwise that time you are going to bed, అప్పుడు ఏమవుతుందంటే అది జరగదు. అండ్ సపోజ్ in the same time, suppose let us say you are sleeping but your lights are on, okay, or type hormone secretion jaragadu meeku. It should be completely dark night. Okay, complete darkness undali మీరు పడుకున్న రూమ్ లో. ఓకే, సో ఆ టైంలో మీరు కరెక్ట్ గా నిద్రపోతే ఆ నిద్రపోయిన స్థితిలో మాత్రం మనకు ఆ కొన్ని హార్మోన్ సెక్రెషన్ జరుగుతాయి అన్నమాట. దట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ద నైట్. అండ్ ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ ఇన్ ద డే టైమ్, యు ఆర్ వర్కింగ్ ఫర్ హోల్ నైట్, దెన్ అది జరగదు, మీకు కుదరదు మీ శరీరంలో. సో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న బయోలాజికల్ క్లాక్ కంప్లీట్ గా మారిపోతాయి అన్నమాట. ఓకే, సో ఫర్ ద ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇఫ్ యు ఆర్ సపోజ్ మీరు నైట్ లో పడుకోకుండా డే టైంలో మీరు పడుకున్నారు, ఓకే, ఆ హార్మోన్ నైట్ లో సిక్రేషన్ అవ్వాల్సింది అది అవలేదు మీ శరీరంలో. ఓకే, సో ఆ హార్మోనల్ సిక్రేషన్ లేకపోవడం వల్ల మన శరీరంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని డెవలప్ అయిపోతాయి. బికాస్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ మెనీ థింగ్స్ ఇన్ ద బాడీ. ఓకే, సో అది జరగదు. అది జరగకపోతే ఆటోమేటికలీ మన బాడీలో ఏమవుతుందంటే సర్కేడియన్ రిథమ్ మారిపోతాయి. ఓకే, మారిపోతే డెఫినెట్ గా ఏమవుతుందంటే మనకు అగైన్ హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది. దానివల్ల కొన్ని అబ్జర్ప్షన్స్ జరగాల్సింది. బికాస్ వీఆర్ ఈటింగ్ ఇన్ ద డే టైమ్ ఓన్లీ, నైట్ వీఆర్ నాట్ ఈటింగ్ ఇన్ ద త్రూఅవుట్ ద నైట్. Sometimes only, okay, if you are late coming from the duty, then అప్పుడు మాత్రం మీరు తింటారా, అది వేరే విషయం. హోల్ నైట్ మనం తినట్లేదు కదా, మనం తిన్నది ఓన్లీ డే టైంలో. అదే టైంలో ఇన్ కేస్ సరిగా అబ్జర్ప్షన్ లేకపోతే మన శరీరంలో ఆటోమేటికల్ ఏమవుతుందంటే అన్ని రకాల డిస్టర్బెన్స్ మనకు స్టార్ట్ అవుతాయి. సో టోటల్ డిస్టర్బెన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ ఓన్లీ డ్యూ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్వైర్డ్ లైఫ్ స్టైల్. ఈవెన్ మెనోపాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సేమ్. ఓకే, సో ఈ మెనోపాజ్ లో మనకు ఏమవుతుందంటే జనరల్ గా మనం ఎలా గుర్తుపెట్టాలి అని, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సపోజ్ మీకు మెన్స్ట్రువల్ పీరియడ్ మీకు కంప్లీట్ 1 year వరకు మీకు రాలేదు, కంప్లీట్ స్టాప్ అయిపోయింది. ఓకే, సో దాట్ విల్ బి కౌంటెడ్ యాజ్ ఎ మెనోపాజ్. దట్ ఈస్ ద ఫస్ట్ లక్షణ. ఓకే, మీన్స్ యూ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ మెడిసిన్స్ అన్ని మీరు వాడేశారు, అయినా సరే కూడా మీకు మెన్స్ట్రువల్ పీరియడ్ రావట్లేదు. ఓకే, సో దట్ ఈస్ counted in the menopause. The number 2,
like you'll develop different types of pains in the body. రకరకాల పెయిన్ స్టార్ట్ అయిపోతాయి. ద ఫస్ట్ థింగ్ లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ బ్రెయిన్, మనకు ఏమవుతుందంటే మన శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ మనకు తగ్గిపోతుంది. ఓకే, తగ్గిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆర్బీసీ లెవెల్ తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ తగ్గిన తర్వాత ఏమవుతుందంటే మనకు బ్రెయిన్ కు ఎలా బ్లడ్ సర్క్యులేషన్ జరగాల్సింది అట్లా జరగదు. సో న్యూరో ట్రాన్స్మిటర్స్ సరిగా పనిచేయరు అక్కడ, ఆటోమేటికలీ యూ విల్ ఫీల్ డిప్రెస్డ్. సో బ్రెయిన్ కు ఆ విధంగా అఫెక్ట్ అవుతుంది అప్పటి నుంచి. సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే రాత్రిపూట నిద్ర పడద్దు అనమాట. హార్డ్లీ దే కెన్ స్లీప్ ఫర్ 1 to 2 hours ఓన్లీ. అండ్ ఆ తర్వాత దే విల్ ఫీల్ లైక్ ఏమైపోయింది నాకు అన్ని. అగైన్ యు ఆర్ గోయింగ్ టు ద గైనకాలజిస్ట్, మీరు అన్ని చెక్ చేస్తున్నారు, అన్ని నార్మల్ గా ఉంది, టెస్ట్ ప్రకారంగా చూస్తే అన్ని ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ఓకే, మరి మీకు ఏజ్ వచ్చేసిందమ్మా మీరు, బట్ దిల్ నాట్ ఎక్స్ప్రెస్ అబౌట్ హోల్ థింగ్స్ అనమాట. తెలిసే మీకు ఏజ్ వచ్చేసింది, మీరు వెళ్ళండి ఇంకా అంతే, ఇప్పుడు మీకు నిద్ర తక్కువనే వస్తుంది, అది అయితే ఇంకా పట్టట్లేదంటే మీరు స్లీపింగ్ పిల్స్ వాడాలి అని దల్ రైట్స్ అండ్ మెడిసిన్స్. ఓకే, సో ఎట్లా జరుగుతాయి అనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే మీకు నిద్ర పట్టకపోతే ఆ సిచ్యువేషన్ వచ్చేస్తాయి. తర్వాత నెక్స్ట్ మనకు బీపీ పెరిగిపోతుంది అదే టైంలో, డయాబెటీస్ డెవలప్ అవుతుంది అదే టైంలో. ఓకే, అండ్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ ద బ్రెస్ట్, స్టిఫ్నెస్ ఇన్ ద బ్రెస్ట్. సో దట్ టైమ్ యూ విల్ బి అనేబుల్ టు అండర్స్టాండ్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. అదే టైంలో మనకు గుండెలు దడ పెరిగిపోతాయి. ఓకే, అండ్ అదే టైంలో గుండెలు దడ పెరిగిపోవడం వల్ల మనకు ఏమవుతుందంటే లైక్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మై హార్ట్ అని డైరెక్ట్ కాన్సన్ట్రేషన్ అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. సో అగైన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద హార్ట్ చెకప్. సో వాళ్ళు కూడా అన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత but finally they will tell you like okay, this maybe the cholesterol may be high or this that easy chestaru abnormality undi. So it is better if you are going for stent or this that, they will start all this thing. Okay, so idi total scenario ga manam chuste first thing is your brain damage, the second thing is your gunde dada raavadam lekapothe nidra pattakapodam, all over muscles pain in the body, అండ్ జాయింట్ పెయిన్స్ బాగా సివియర్ గా డెవలప్ అయిపోతాయి అదే టైంలో. అంతా జాయింట్ పెయిన్స్ వస్తుందంటే లైక్ యూ విల్ ఫీల్ లైక్ ఐ బికమ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఆ టైప్ వచ్చేసింది, నాకు ఆర్థరైటిస్ బాతం వచ్చేసిందేమో అని అనిపిస్తాయి. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ టు ద హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ హార్మోనల్ ఇంబాలన్స్ ఆల్ ద పెయిన్స్ హెస్ డెవలప్డ్ ఇన్ ద బాడీ. అదే టైంలో మెడ నొప్పి వస్తాయి, బికాస్ నర్వస్ సిస్టమ్ కు మనకు అక్కడ డ్యామేజ్ అవుతుంది అనమాట. నర్వస్ సిస్టమ్ ఆర్బీసీ తగ్గడం వల్ల నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయితే ఆటోమేటికలీ వాళ్ళకు మెడ నొప్పి స్టార్ట్ అయిపోతాయి ఎక్కడి నుంచి. యా, సో ఈ పెయిన్ ఎప్పటికీ ఉంటుంది, ఎల్బో దగ్గర పెయిన్ ఉంటుంది, అండ్ విల్ హ్యావ్ పెయిన్ ఇన్ ద ఆర్మ్స్, అండ్ విల్ హ్యావ్ పెయిన్ ఇన్ ద బ్రెస్ట్, విల్ హ్యావ్ పెయిన్ ఇన్ ద జాయింట్స్, విల్ హ్యావ్ పెయిన్ ఇన్ ద హిప్ జాయింట్స్. ఓకే, ఈవెన్ పాదాల దగ్గర కూడా వాళ్ళకు నడవడం కూడా కష్టం అయిపోతాయి అనమాట. ఇట్ ఈస్ సో సివియర్ పెయిన్స్ అనమాట. సో అంత పెయిన్ వచ్చేసరికి అరే యాజ్ అప్ లాస్ట్ మంత్ నథింగ్ వాజ్ దేర్, సడన్లీ ఇట్ ఈస్ హ్యాపెన్ లైక్ దిస్ అని మనకు ఒక డౌట్స్ విల్ డెవలప్ ఇన్ దేర్ మైండ్. సో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది మొత్తం చెకప్ చేసి లాస్ట్ వాళ్ళు చెప్తారు ఓకే మీరు పెయిన్ వస్తుంది, పెయిన్ కిల్లర్ వాడండి, కాల్షియం తగ్గిపోతుంది అదే టైంలో, సో కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు, కాల్షియం కూడా మీరు వాడండి. బాగా వీక్నెస్ వచ్చేస్తే విటమిన్ టాబ్లెట్స్ వాడండి. ఆ తర్వాత నిద్ర పట్టకపోతే నిద్ర గురించి టాబ్లెట్స్ ఇస్తారు. బీపీ పెరిగిపోయింది, బీపీ కూడా టాబ్లెట్స్ వాడండి. ఓకే, ఎన్ని టాబ్లెట్స్ మీరు వాడతారు ఫైనల్లీ మీరు చెప్పండి. ఇట్స్ హారిబుల్. బట్ ఐ హ్యావ్ ఎ సింగిల్ మెడిసిన్స్. ఓకే, ఓన్లీ వన్ మెడిసిన్ ఐ హ్యావ్ ఇన్ naturopathy. సో దట్ మెడిసిన్ విల్ కంట్రోల్ ద కంప్లీట్ సిండ్రోమ్ ఆఫ్ ద మెనోపాజల్ సిండ్రోమ్. కంప్లీట్ గా ఈ మెనోపాజల్ సిండ్రోమ్ కి కంప్లీట్ సిమ్టమ్స్ కి మొత్తం కవర్ చేయడానికి ఓన్లీ వన్ మెడిసిన్ ఇస్ అవైలబుల్. ఓకే, సో దట్ ఆ మెడిసిన్స్ కొంతమంది వాడతారు, ఆర్ హార్డ్లీ మేబీ 2 మెడిసిన్స్, దట్స్ ఆల్. దాని ద్వారా మనకు ఈ ప్రాబ్లమ్స్ మొత్తం తగ్గుతుంది. అండ్ అదే టైంలో మెయిన్ ఇంకొక ప్రాబ్లం అక్కడ ఏమొస్తుందంటే స్కిన్ విల్ బికమ్ డల్. మనకు ఈ హార్మోనల్ ఇంబాలన్స్ వల్ల స్కిన్ డల్ అయిపోతాయి, డార్క్ అయిపోతాయి, అండ్ అదే టైంలో స్కిన్ లూజ్ అవుతుంది, అండ్ బ్రెస్ట్ జారిపోవడం జరుగుతుంది. ఇది కామన్లీ హ్యాపెన్స్ ఇన్ ద మెనోపాజల్ సిండ్రోమ్. సో
కంప్లీట్ గా హార్మోనల్ థెరపీ మేము చేసేసి హార్మోనల్ థెరపీ వాళ్ళకి ఇస్తాం. దాంతో పాటు వీ గివ్ అనదర్ మెడిసిన్ టు రిడ్యూస్ ఆల్ దీస్ సిమ్టమ్స్. సో అలాంగ్ విత్ దిస్ 2 medicines only, one person will get completely recovery. Okay, so they can become normal, they can lead their life in the easiest way. So that is the only thing. But అదే టైంలో మెయిన్ గా సపోజ్ గైనకాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళారు, some surgeries అవన్నీ, yes, they may ask you to go for uterus removal. Okay, because you will have pain here, you may develop fibroid in the same time, because that is also growth factor. అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి అక్కడ ఫైబ్రాయిడ్స్ డెవలప్ అయితే ఫైబ్రాయిడ్ సర్జరీ చేయమని చెప్తారు, లేకపోతే యూట్రస్ రిమూవ్ చేసేయండి అని చెప్తారు. In case if you are having pain in the breast, okay, some people they may suggest like you have to go for mammography, and mammography చేసిన తర్వాత మనం ఏంటంటే సిస్ట్ తీసేయడం మంచిది అని చెప్తారు. That is also another big problem. So this is not correct at all. అక్కడ నా ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే ఒకరు హై కార్బ్ డైట్స్ తగ్గించాలి డైలీ బేసిస్ లో. 1 hour యోగా చేయాలి, యోగా చేస్తేనే మంచిది ఆల్ ద లేడీస్ కి. డైలీ బేసిస్ లో 40 minutes to 1 hour యోగా చేయాలి, అండ్ హై కార్బ్ డైట్స్ మొత్తం తగ్గించాలి. దే షుడ్ కమ్ టు 2 times ఫుడ్ ఇన్ ఎ డే, నాట్ మోర్ దెన్ 2 times. 2 times దే మస్ట్ టేక్ ద ఫుడ్. మీన్స్ విదౌట్ మెడిసిన్ ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ యువర్ సెల్ఫ్, అప్పుడు ఇది అప్లికేబుల్ అనమాట. ఓకే, మీకు మెడిసిన్ అసలు అవసరమే లేదు. ఓకే, లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ డెవలప్డ్ లైక్ మెనీ కాంప్లికేషన్స్ అంటే మీరు కొంచెం నా మెడిసిన్స్ వాడవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ అప్ టు సడన్ ఎక్స్టెంట్. సో అప్పుడు తగ్గిపోయిన తర్వాత యూ కెన్ నార్మలైజ్ యువర్ సెల్ఫ్. సమ్ సర్జరీస్ ఏం లేకుండా జస్ట్ మెడిసిన్ తో తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. yes, right sir, thank you. Okay, thank you.